క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సార్ నమస్కారం సార్. నా పేరు మేరుగు రమ్యశ్రీ. నాకు 2016 మార్చి 28 తారీఖు కుక్కలగూడుకు చెందిన మేకల రమేష్ అనే వ్యక్తితో వివాహం అయింది. నాకు 2 పిల్లలు, బాబు మణితేజ, పాప భవిష్య. 2 పిల్లలు వచ్చిన తర్వాత 40 days పాప హాస్పిటల్ వెళ్ళొస్తుంటే మాకు రోడ్డు యాక్సిడెంట్ జరిగి మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నేను నా పిల్లలతోనే మా అత్తగారి కానే ఉన్న తర్వాత ఒక నెల రోజులు నన్ను వాళ్ళు టార్చర్ పెట్టారు. ఎట్లా అంటే పాప పుట్టిన తర్వాత చనిపోయిండు, పాప వల్ల చనిపోయిండు, ఈమెను నువ్వు పుట్టిన వల్ల నీ కారణంగా చనిపోయిండు, ఈమెను నన్ను తిట్టుడు. మా మరిది నాకు నెల రోజుల మాస్కం అయిపోయిన తర్వాత నా రూమ్లోకి వచ్చుడు, నా దగ్గరికి వచ్చి నాతో ఉండమని నన్ను టార్చర్ పెట్టి అర్ధరాత్రి ఎవరు లేని టైంలో నా దగ్గరికి వచ్చుడు, నాతో ఉండమని ఫోర్స్ చేసిండు. ఇలా అట్లా చేసిన తర్వాత నేను మా ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి నా బాబుని తీసుకొని ఎల్లుడు చేసిండు. అక్కడికి తీసుకొని వెళ్ళి నన్ను అంటే బెదిరించి భయపట్టించుకుంటా, నాకు చెప్పకుండా నా కొడుకుని తీసుకొని పోవు. నా కొడుకుని మళ్ళీ నేను తీసుకురావడానికి పోతే నువ్వు ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలని మా మరిది, మా అత్త, మామ నన్ను టార్చర్ పెట్టింది. అట్లా 1 year దాకా గడిచిపోయింది. 1 year అయిపోయింది అంటే నాకు తెలియకుండానే మా భర్తకు వచ్చిన PF డబ్బులు కానీ ల్యాండ్ కానీ అమ్ముకొని ఉన్నాయని తీసుకున్నారు. ఆ డబ్బులు మరి నా పిల్లలకి ఏమన్నా ఇయ్యరా అంటే కూడా నీకెందుకు ఇస్తాము, నీకు ఇయ్యము అని నన్ను కొట్టడానికి వచ్చిండు. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడిపించుకున్నా. బాబుని తీసుకొని నాకు ఇస్తారంటే రామగిరి స్టేషన్లో ఫిర్యాదు చేస్తే సారు వాళ్ళని పిలిపించి మాట్లాడి 18 సంవత్సరాల దాకా బాబు, పాప ఇద్దరు వాళ్ళ అమ్మ దగ్గరనే ఉండాలని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా నేను ల్యాబ్ టెక్నీషియన్గా ప్రైవేట్ హాస్పిటల్లో జాబ్ చేస్తాను. నేను పనికి పోయిన టైం చూసి బాబు నచ్చి తీసుకోవద్దు, సరే నేను తీసుకొచ్చుకుంటాను బాబు కోసం. నేను అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మా మరిది నాతో ఉండాలి, నేను బాబుని తీసుకురావడానికి కారణమే నువ్వు కావాలని, నువ్వు ఇక్కడ ఉండాలనే బాబుని తీసుకొచ్చుకుంటానా అని చెప్పి అయినా కూడా నేను బాబుని తీసుకొచ్చుకున్నాను. వాడు టార్చర్ భరించక నేను ఒక 3 సంవత్సరాల దాకా వాడు టార్చర్ భరించలేదు. వాడు 3 సంవత్సరాల దాకా బాబుని తీసుకోవాడు, నేను పోయినప్పుడల్లా నాతో ఉండాలి అని టార్చర్ పెట్టాడు. మా అత్త మామ కూడా అదే చెప్పుడు, నువ్వు ఇక్కడే ఉండాలి, మా ఇంట్లోనే ఉండాలి అని అట్లా టార్చర్ చేసిన తర్వాత మరిది ప్రవర్తన నచ్చక నేను ఇంకొక 2వ పెళ్ళి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా చేసుకున్న ఆయన సహాయంతో ఆయనను తీసుకొని మా అత్తగారు ఊరికి పోయి నా కొడుకుని తీసుకొని వస్తే అక్కడ మా మరిది ఏం చేసిందంటే, నువ్వెవరురా నేను చేసుకుందాం అనుకున్నావా, నువ్వెట్లా చేసుకున్నావని ఒక 15-20 మందిని జమ చేసింది నన్ను కొట్టడానికి. జమ చేస్తే అది గ్రహించుకొని ఈయన అక్కడ నుండి వెళ్ళిపోయి వచ్చింది. నేను బాబుని తీసుకొని వచ్చిన, బాబు నా దగ్గరనే ఉన్నాడు. ఉన్న తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ నా కొడుకును నాకు గొడవ, నేను లేని టైం చూసి మా ఇంటికి వచ్చి నేను ఉన్న దగ్గర గొడవ చేసి బాబుని తీసుకొని పోయేది. ఈ విషయంగా నేను రామగిరి స్టేషన్కి పోయి సార్ దగ్గర ఫిర్యాదు చేసిన. ఒక 3 రోజులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడండి, సార్ తీసుకొని రండి బాబుని, ఏదైనా ఉంటే ఇక్కడ మాట్లాడుకోర్రు అని అంటే అయినా కూడా రేపు వస్తాం ఎల్లుండి వస్తామని ఒక 10 రోజులు నన్ను తిప్పించుకొని బసంతనగర్ స్టేషన్కి పిలిపించింది. ఈ విషయం మీద నేను బసంతనగర్కి వెళ్తే బసంతనగర్ వేస్తే నన్ను ఆయన కూడా ఒక 2-3 రోజులు పోలీస్ స్టేషన్ తిప్పించుకొని వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా నన్ను ఏమన్నాడంటే, నువ్వు నీ కొడుకు కావాలి అంటే ఈరోజు రాత్రి ఇక్కడే ఉండి నీకు రూమ్ ఇస్తా, నాతో ఉన్నప్పుడు సైకిల్ చేసుకుంటా అసభ్యంగా, ఎట్లా అంటే ఈరోజు రాత్రి అంతా నువ్వు ఇక్కడే ఉండాలి అని డిమాండ్ చేసుకుంటా మాట్లాడు. నీ కొడుకు కావాలన్నదాన్ని అయితే నువ్వు ఇక్కడ ఉండి ఈరోజు రాత్రి ఇక్కడ పడుకో, నీకు రూమ్ ఇస్తా అని మాట్లాడు, లేకపోతే నువ్వు పోయి మీ అత్తగారి ఊర్లో ఉండు, అక్కడే ఉండు, లేకపోతే చేసుకున్నాను తీసుకుపోయి ఉండను. అవున లేడీ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వేసమని మేడం కూడా, నీకు ఎట్లా ఇస్తారమ్మా బాబును, నీకు అసలు అడిగే రైట్సే లేవు, మీ మరిదికి ఇవ్వాలి, 2 పిల్లల్ని మీ మరిదికి ఇచ్చేసి నువ్వు సపరేట్గా చేసుకున్నావు కదా, నువ్వు వెళ్ళిపో ఎక్కడికన్నా అని ఆమె మాట్లాడు. ఇట్లా మాట్లాడతారు మేడం అంటే నా మీదకి రిష్టాను కొట్టడానికి వచ్చుదాను. దీని విషయంగా నేను మళ్ళీ SI గారి మీద కంప్లైంట్ పిటిషన్ వేయడానికి CP ఆఫీస్కి అయినా రామగుండ CP 23 తారీఖు రోజు 18 తారీఖు నుండి పోతే సార్ కలలేదు. 23 తారీఖు 6వ నెల 2024 పోయి నేను పిటిషన్ ఇచ్చొచ్చిన సార్ మీద, SI గారి మీద. నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు, అసభ్యంగా మాట్లాడతాడు, నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే పడుకో అంటాడు. నా కొడుకు కావాలని నేను పోతే నన్ను అక్కడే ఉండమంటాడు, నా పట్ల అసభ్యంగా మాట్లాడుతుందని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి CP గారు మన పెద్దపల్లి CI గారికి చెప్పిండు, అక్కడికి ఫార్వర్డ్ చేస్తాం, నువ్వు వెళ్ళండి అమ్మా అని అన్నది. ఇక్కడికి కూడా వచ్చింది.
ఎస్ఐ గారి దగ్గరికి వస్తే కూడా నాకు ఇంకేం రాలేదు, అక్కడ నుండి బసంత నగర్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడదాం రేపు ఏదన్నా అని అంటాను. ఆయన అది బసంత నగర్ ఎస్ఐకి ఫోన్ చేసి మేము అక్కడికి వస్తున్నాం, వాళ్ళని పిలిపియండి, మేము అక్కడికి వచ్చి మాట్లాడతాము అని అంటాను. అక్కడే అవమానం జరిగిందంటే మళ్ళీ నేను అక్కడికి ఎట్లా వెళ్ళాలి సార్? నాకు అక్కడ న్యాయం జరగడం లేదు కాబట్టి అమ్మతో నేను పోతామని ఏడుస్తా అంటే కూడా నన్ను పట్టుకొని బాబు ఏడుస్తుంటే కూడా అసలు కనీసం చిన్న పిల్లగాడ తల్లి కోసం ఏడుస్తాడని కూడా చూడకుండా కషాయోళ్ళు కదా ఆవులు గొర్రెని తీసుకుపోయినట్టు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి అప్పగిచ్చి వాళ్ళతో పంపిస్తారు. బాబు ఆటోలో వాళ్ళతో వెళ్ళేటప్పుడు కూడా మమ్మీ మమ్మీ అనుకుంటే ఏడ్చుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్? బిడ్డ రమ్య అని ఈమె బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కనిపోయింది. అంటే అంతకుముందు ఈమె వాస్తవానికి ఈమెకు ఒక పెళ్లి అయింది. ఆ పెళ్లిలో ఇద్దరు కొడుకు ఒక బిడ్డ యాక్సిడెంట్లో చనిపోయింది భర్త. మరి భర్త చనిపోయిన తర్వాత మరిది వేధింపులకు భరించలేక మరి అక్కడ నుంచి బయటికి వచ్చింది. అలా అమ్మగారింటికాడనే ఉంటా ఉంటే అక్కడ కూడా ఇన్సూరెన్స్ పైసలు ఇతల భర్త చనిపోయింది కనుక ఇన్సూరెన్స్ పైసలు వస్తాయని ఒక ఆలోచన. రెండో ఆలోచన, నువ్వు భర్త చనిపోయింది కనుక నువ్వు నాతోటే ఉండాలని మరిది వాడు తాగుబోతూ ఆయన మరి జులాయిగా తిరుగుతాడు కనుక నీ అమ్మాయి అతన్ని సహించలేకపోయింది. అదే కాకుండా ఊరికి కొందరు పెద్దలు కూడా ఈ మాదిరిగా అనడం అన్నది హేమైన చర్య. అదే కాకుండా ఈ పిల్లలను బిడ్డనైతేనేమో వీళ్ళ దగ్గర ఉంచిర్రు, కొడుకుని తీసుకుపోవడం అన్నది ఇది హేమైన చర్యగా భావిస్తూ, అదే కాకుండా ఎస్ఐ గారిని రామగిరి గారికి ఫిర్యాదు అయితే రామగిరి ఫిర్యాదు ఇది కిడ్నాప్ కేసు పెట్టి అబ్బాయిని తీసుకొచ్చి తల్లికి ఇవ్వాలి. 18 సంవత్సరాల లోపు తల్లి తండ్రి చేతుల్లో ఉంటారు. మరి వీళ్ళు లేనప్పుడు ఆ పేరెంట్స్కి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఉండంగా, ఈ తల్లి ఉండంగా ఈ బాబుని తీసుకుపోయి వాళ్ళకు అక్కడికి పోయి మాట్లాడడం అన్నది ఇది ఏమైనా చర్య. మరి రామగిరి పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు అయినప్పుడు ఎస్ఐ గారు ఆ బాబును రప్పించేడుతుండే, కేసు అన్న పెట్టేడుతుండే. అక్కడ ఒక తప్పిదం అయితే, రెండో తప్పిదం బసంత్ నగర్కు చెందిన స్వామి అన్న ఎస్ఐ అన్నవాడు ఇతన్ని ఒక మహిళను చూడకుండా, కనీసం ఈ పిటిషన్ కూడా చూడకుండా ఆ పిటిషన్ పక్కకి పెట్టి, నువ్వు నీ భర్తను ఇంకొక భర్తను చేసుకున్నావు కదా, ఈమె రైట్స్, పిల్లలు పుట్టిన తర్వాత ఆ ప్రేమ వివాహంతో ఈమె చేసుకున్నది, అతడు కూడా ఇతన్ని సాక్రిఫై చేస్తుండు. ఆ అమ్మాయిని నా భార్యగా అన్నట్టుగా స్వీకరించి వాళ్ళ కుటుంబం కూడా స్వీకరించింది. మరి ఇలాంటి భర్త ఆదర్శంగా చేసుకున్నోన్ని ఇవాళ అతన్ని కూడా అవమానపరుస్తూ ఆ బాబును వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఈమెను అనడం అన్నట్టు పోలీస్ స్టేషన్లో నువ్వు వచ్చి వండే నీకు ఎందుకే మొగడు, నీకు పిల్లలు ఎందుకే అని మాట్లాడడం అన్న అసభ్యంగా మాట్లాడడం ఎస్ఐ అన్నాడు. ఇది దుర్మార్గమైన చర్య. ఇలాంటి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫండ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఐఆర్ ఆఫీసర్కు. మరి మన సిపి గారికి ఫిర్యాదు చేయబోతే సిపి గారు అక్కడ గెలవకుంటే అడిషనల్ సిపి రాజు గారికి ఫిర్యాదు చేస్తే ఆ రాజు సార్ ఇక్కడికి రాస్తే కనీసం శనివారం నాడు పోతే ఇవాళ వరకు ఆదివారం వరకు కూడా ఇక్కడికి కంప్లైంట్ సిఐ దగ్గరికి రాకపోవడం, సిఐ దగ్గరికి చెప్తున్నాం అని చెప్పే వరకు ఇంతవరకు కూడా రాలేదు. ఇది ఏమైన చర్య? అంటే దళిత జాతి అంటే ఇంత అవమానంగా చూడడము ఐఆర్ ఆఫీసర్లకు కూడా బలిసి వచ్చినట్టుగా కనబడుతుంది. దళిత లిబరేషన్ ఫండ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే ఈ ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలి. అదే మాదిరిగా ఇలా కొడుకుని వీళ్ళకి అప్పచెప్పాలి. లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లంచాలకు గురి అవుతున్నా, లేకుంటే ఆ దళిత బిడ్డలను చూసి ఆ కామ క్రోధాలతోటి వ్యవహరిస్తున్నా, దీనికి సమాధానం ఇవ్వవలసి వస్తుందని విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత లిబరేషన్ ఫండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.